ఇది జనం న్యూస్. ఒంగోలు ప్రజల నిజమైన స్వరం. తాజా వార్తలు, విశ్వసనీయ సమాచారం కేవలం మీకోసం. జనం న్యూస్ ఒంగోలు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా చీమకుర్తి పట్టణ టీడీపీ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని సంత నూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ తెలిపారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా చీమకుర్తి పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ మరియు బహుమతుల ప్రధానోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ హాజరయ్యారు. క్రికెట్ టోర్నమెంట్ కమిటీ సభ్యులు ఎడ్లపల్లి సురేష్, గొల్లపూడి తిరుమల, పారెల్ల శ్రీనివాసరావు, గొల్లపూడి సుమంత్ ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఎంవైసీసీ విఎస్ బిడిఎం ఫైనల్ మ్యాచ్ నిర్వహించారు. ఉత్కంఠ పోరు మధ్య ఎంవైసీసీ టీం గెలుపొందగా బిడిఎం టీం రన్నర్స్ గా నిలిచారు. పోటీలో గెలుపొందిన వారికి ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. మొదటి బహుమతిగా ₹1,00,000, రెండవ బహుమతిగా ₹50,000, మూడవ బహుమతిగా ₹25,000 పాటు ప్రోత్సాహక బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మద్దిపాడు ఏఎంసీ చైర్మన్ మన్నం ప్రసాద్, టీడీపీ నాయకులు కాట్రగడ్డ రమణయ్య, ఎడ్లపల్లి రామబ్రహ్మం, సూరంపల్లి హనుమంతరావు, రావిపాటి రాంబాబు, చాలమయ్య, గొల్లపూడి సుబ్బారావు, గొల్లపూడి కోటేశ్వరరావు, పూనంనేని లోకేష్, జనసేన నాయకులు తాతినేని శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. మరొకసారి చక్కనైన షాట్ ఆడే ప్రయత్నం కుమార్ గారు ఇచ్చేస్తున్నారు. అందరికీ యూత్ అంతా ఆనందంగా ఆహ్వానం. ఓవర్లు మిగిలిన్నాయి. 48 వంతుల్లో 67 పరుగులు అవసరం. కానీ ఎటువంటి అవకాశం లేదు. నేరుగా కీపర్ వైపుకు పరిశీలించి మరొకసారి గాలిలో ఆడే ప్రయత్నం. కానీ కీపర్ 12 ఓవర్లు ఏంటి 32 పరుగులు పూర్తి చేస్తున్నారు. 3 పడేశాడు. అటు బాలాజీ, ఇటు అంకమ్మ బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లు కొట్టేసి ప్రెజర్ పెట్టేశారు ఫీల్డర్స్ మీద. చూడాలి, చక్కని గేమ్ అయితే నడుస్తుంది. శివ టు బాలాజీ, బాలాజీ టు శివ. ఓ బ్యూటిఫుల్ షాట్. పాయింట్ ఫీల్డర్ వద్ద బంతిని నెట్టేసి ఒక పరుగు తన ఖాతాలు వేసుకున్నాడు బాలాజీ. మరొకసారి ఆప్షన్ పైటర్ బంతిని ఫీల్డర్ వద్దకి సిద్ధార్థ్. మరొకసారి గాలి కాలేడు. 1 బౌన్స్ కూడా 2 బౌన్స్ కూడా బౌండరీ అయితే డిసైడ్. ఏ మాత్రం ప్రెజర్ తీసుకోకుండా బ్యాక్ టు బ్యాక్ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాగుతూ చక్కగా స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ చక్కగా టీంని ముందుకు లగడపాటి శ్రీనివాసరావు గారి వేదిక మీద ఎక్స్ ఎంపీటీసీ సభ్యులు గోవాడ వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తాం. జనసేన నుంచి ముత్యాల సురేష్ గారిని వేదిక మీద చదువాని జగదీష్ గారు ఈ కార్యక్రమాలలో స్పాన్సర్ చేసినట్టు. జగదీష్ పట్టణ భరించిన వారు, ఈ మంచి కార్యక్రమాలు చేయడానికి సహకరించిన వారు, లోకల్ హ్యాంగ్అవుట్ శ్రీను, ఎడ్లపల్లి శ్రీను. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా చేమకుర్తి గవర్నమెంట్ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఓపెన్ చేపిద్దాం అనుకున్నాం.
ఈ టోర్నమెంట్కి ఇచ్చేసిన విద్యార్థులకి, అలాగే పుర ప్రముఖులకి, అలాగే ఈ ఆటల్లో ఆరితేరిన యువత అంతా పాల్గొన్నందుకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారికి, వేదిక మీద ఉన్న పార్టీ అధ్యక్షులు శ్రీ ముప్పూడి సెలవయ్య గారికి, సరే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈ ఆట ప్రారంభించే రోజు కూడా ఎమ్మెల్యే గారు రావాల్సింది, వస్తారని కూడా మేము ఆశించాము. ఆయన ఏదో కారణం వల్ల రాలేకపోయారని చెప్పారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను రోజు వస్తా పోతా ఇక్కడ జనాభా ఎలా ఉన్నారు ఏందని చూస్తా ఉండేవాడిని. నాకు ఆట తెలియకపోయినా కూడా ఆట మీద ప్రభుత్వం నేను కూడా చూసేవాడిని. ఈ యొక్క టోర్నమెంట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం బ్రహ్మం గారు యువత అందరూ ఆధ్వర్యంలో జరగడం చాలా బాగుంది. ఎప్పుడైనా సరే ఎన్టీ రామారావు ఒక ఉత్తేజమైన వ్యక్తి, ప్రతి వ్యక్తిలో ఏదో ఒక ప్రవేశాలు చేసి మీ అందరిని ఉత్సాహపరిచేటువంటి గొప్ప నాయకుడు ఆయన. అందువల్ల ఆయనకి వర్ధంతి చెల్లికి ఎవరికో ఒకరికి ఆర్థికంగా ఖర్చు పెట్టాలని ఒక భ్రమ వచ్చింది. అదే ఈ టోర్నమెంట్కి ముఖ్య వారధి. ఈ యొక్క టోర్నమెంట్ ఎప్పుడు చేమకుర్తిలో ఏదో రకంగా పార్టీ తరఫున జరుగుతూనే ఉంది. మొట్టమొదటి దగ్గర నాకు 30 సంవత్సరాల నుంచి తెలుసు. అందువల్ల ఎన్టీ రామారావు వర్ధంతి వచ్చేలాకి మనం ఏదో కార్యక్రమాన్ని పెట్టుకొని ప్రజల్లో ఉన్న ప్రేమాభిమానాలని మనం చూడగొనాలని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియపరుచుకుంటూ, రాబోయే రోజుల్లో కూడా యువత ఇలాంటి మంచి కార్యక్రమాలని కూడా ప్రోత్సహించాలని, అనేక కార్యక్రమాలను రూపొందించుకొని ఒక ప్రణాళిక ప్రకారంగా చేయాలని మీ అందరి ద్వారా మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మనం చేసుకోవడం చాలా మంచిది. ఇది యువతకి ఒక కట్టుబాటుగా అందరి పార్టీని గౌరవించుకున్నట్టుగా మన నాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని, అలాగే మన లోకేష్ బాబు గారిని, మన పవన్ కళ్యాణ్ గారిని, వీళ్ళందరూ మనకి ఎంతో అండదండలతోటి ఈ యొక్క ప్రతి ఒక్క కార్యక్రమంలో పార్టీ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. ఈ క్రీడా కాకుండా అనేక కార్యక్రమాలు కూడా ఉండే, సేవా కార్యక్రమాలు, వాటిని కూడా తప్పనిసరిగా అందరూ చేయాలని ఈ ఏది ద్వారా మీ అందరూ తెలియపరుచుకుంటూ, రేపు జరగబోయే ఎన్టీఆర్ వర్ధంతికి ఈ యువత అంతా వచ్చి ఆ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయాల్సిందిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ యొక్క టోర్నమెంట్ పెద్దలందరికీ నమస్కారం చెబుతూ సెలవు తీసుకుంటాం. నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు మన ఎమ్మెల్యే గారు బిఎన్ విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా ఇక్కడ చేయంకుర్తి నాయకులు చాలా మంది ఉన్నారు. అందరికీ దానికి తోడు ముందుగా ఇక్కడికి వచ్చిన కుట్రాలందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకున్నాను. నేను చిన్న విషయం చెప్తున్నాను. నాకు 74 సంవత్సరాలు. నేను ఆదోను చదువుకున్నా, కర్నూలు జిల్లా ఆదోను చదువుకున్నా. నేను 6వ తరగతి చదివేటప్పుడు పొటోడి క్యాప్టెన్ అనేవాడు కొంతమందికి తెలుసుకుంటున్నా, నాకు తెలిసిన విషయం. ఫస్ట్ మన భారతదేశానికి క్యాప్టెన్ ఎవరయ్యా అంటే పొటోడి. అప్పుడు ఉంది కాబట్టి అందువల్ల నేను నేను ఎక్కువగా బ్యాటింగ్ చేసేవాడిని, బౌలింగ్ కూడా కాదు. అందువల్ల నేను ఇంతకు ముందు కూడా బ్యాటింగ్ కానీ చేసేది, నేను బౌలింగ్ చేసేవాడిని. సరే, ఈ విషయం అట్లుండగా కాకపోతే మీరు నెంబర్ 1గా ఆడారు. ముస్లిం కుర్రోళ్ళ కంటే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, నేను చూశాను. వాళ్ళ ఆటం కూడా చాలా నైపుణ్యంగా ఆడారు. పోతే ఇక్కడ గ్రౌండ్ ఏంటంటే దాదాపు ఆ బాల్ ఎందుకు వాడలేదంటే ఈ గ్రౌండ్ పచ్చిగా అనుకుని ఉంటే బాగుండేది, అది లేదు కాబట్టి ఈ బాల్ తోటి ఆడారు. కాబట్టి మీ అందరు మరి ఒకసారి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, రేపు ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా మీరు అందరూ రేపు అక్కడికి వచ్చి చేమకుర్తిలో మనం ప్రమాణంగా చేస్తాం కాబట్టి మీరు అందరూ వచ్చి కలుసుకోవాలని కోరుకుంటున్నాను. అవకాశం మీరు అందరికి మరి ఒకసారి తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటాం. హ్యాండ్ అవుట్ చూస్తానే మళ్ళీ ఇది కూడా ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే గారికి చిరు సత్కారం వాళ్ళిద్దరు చెప్తున్నారు. హరిబాబు గారి కుమారుడు, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అమెరికా. అదేవిధంగా ఎడ్లపల్లి శ్రీనివాసరావు గారు మా బాబాయ్, ఎడ్లపల్లి పిచ్చేరే గారి కుమారుడు. మా బాబాయ్ లెక్కేసుకుంటూనే ఉంటాడు. టీడీపీ నాయకుల సపోర్ట్ తోటి ఎవరి ఇయర్ ఎన్టీఆర్ జయంతికి, ఎన్టీఆర్ వర్ధంతికి లోకల్ హ్యాంగ్ అవుట్ తరపున ఎప్పుడు మా సపోర్టు, మా సహకారము ఎప్పుడు ఉంటుంది. ఇలానే చేమకుర్తికి ఏదైనా చేయాలా కానీ ముందు మేము ఉంటాము. శేషుడు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా చేమకుర్తి పట్టణంలో ఏర్పాటు చేసిన ఈ క్రికెట్ మ్యాచ్కి వచ్చిన ఆడినటువంటి ప్లేయర్స్ అందరికీ నా శుభాభినందనలు. ఈ కార్యక్రమానికి బహుమతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన శాసనసభ్యులు గౌరవనీయులు బిఎన్ విజయ్ కుమార్ గారికి, వేదిక నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ నా నమస్కారం. మా అబ్బాయి అమెరికా నుంచి వచ్చిన తర్వాత 10 రోజులు ఉండిపోతాడులే అనుకున్నాం. అట్లా కాదు నాన్న, ఎన్టీఆర్ వర్ధంతి వస్తుంది, మనం ఏదో ఒకటి చెయ్యాలా,
మన పార్టీ అంటే మనం మీ ఇష్టం మీ ఇష్టం అన్న తర్వాత ఇంకా సురేష్ వీళ్ళంతా మా రామ్ అంతా కూర్చొని మాట్లాడుకొని అరేంజ్ చేశాను. సంతోషంగా ఉంది నాకు. 10 రూపాయలు ఖర్చు ఎందుకు కాదు, నందమూరి తారక రామారావు గారి మీద అభిమానంతో చేసిన పనికి ఎంత ఖర్చు అయినా నాకు సంతోషమే. శ్రీ పి. విజయ్ కుమార్ గారికి, వేదిక నుండి పెద్దలకు, ఇక్కడ చేసినటువంటి క్రీడాకారులందరూ కూడా నమస్కారాలు. మరి మహనీయులు ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఈ క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం అనేది ఎంతో సంతోషకర విషయం. మరి ఈ సంక్రాంతి పండుగ ప్లస్ ఎన్టీ రామారావు వర్ధంతి అన్ని కలిసి వచ్చే విధంగా మరి ఇక్కడ ప్లాన్ చేసినందుకు మన తెలుగు యువత అందరూ కూడా అభినందిస్తా ఉన్నాం. మరి ఎంతో స్ఫూర్తిదాయకంగా ఈ పోటీల్ని 12 రోజులు ఇక్కడ నిర్వహించారు. మరి అందరూ కూడా మరి ఒక మన ఎన్టీ రామారావు అంటే అభిమానంతో ఆయన పేరు మీద ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. కాబట్టి రేపు జరగబోయేటువంటి వర్ధంతిలో కూడా మనందరూ పాల్గొని ఆయనకి ఘనమైన నివాళులు అర్పించాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాము. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా, సంక్రాంతి పండుగ సందర్భంగా చేకూర్తి టౌన్లో ఒక మంచి క్రికెట్ పోటీలు ఆడటం, ఒక మంచి వాతావరణంతో, మంచి అట్మాస్ఫియర్లో, లోకల్ సపోర్ట్, లోకల్ హ్యాండ్ వారి సపోర్ట్తో ఈ 10 రోజులు బ్రహ్మాండంగా ఆడారని మా అందరికీ తెలుస్తూ ఉంది. స్పోర్ట్స్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే అది ఇప్పుడున్న కాలంలో అవుట్డోర్ స్పోర్ట్స్ మరీ ముఖ్యంగా మంచి హెల్త్, టెన్షన్లు తగ్గి కొట్టడం, ఈ షుగర్లు ఇవన్నీ రాకుండా మంచి ఉత్సాహంగా ఉండే యాక్టివిటీ. ఈ క్రికెట్ మీరు అందరూ బాగా ఎంజాయ్ చేసి బాగా ఆడినందుకు ఈరోజు గెలిచిన వాళ్ళకి నాకు ప్రత్యేక ధన్యవాదాలు. విన్నర్స్, రన్నర్స్ అండ్ థర్డ్ వచ్చిన వాళ్ళందరికీ. ఈరోజు ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈ టోర్నమెంట్ కండక్ట్ చేశారు. సో ఖచ్చితంగా ఏంటిదంటే ఎన్టీ రామారావు గారు ఒక యువ పురుషుడు. 82 తర్వాత అంతకుముందు పాలిటిక్స్ వేరే, దాని తర్వాత పాలిటిక్స్ వేరే. ఆయన వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మన రాష్ట్రానికి తెచ్చిపెట్టారు. ఆయన మన రాష్ట్రంలోనే ఒక పెద్ద లీడరే కాకుండా మన దేశంలోనే కూడా ప్రాముఖ్యమైన ఒక ఇలా 4-5 మందిలో ఒక గొప్ప లీడర్ అని మేము ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రధానమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న విషయం మనందరికీ తెలుసు. అటు సంక్షేమ కార్యక్రమాలంటే తల్లికి వందనం, దాని తర్వాత 3 సిలిండర్లు, బస్సు ఫ్రీ, ఇలాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు. అభివృద్ధి అంటే అందరికీ తెలుసు. ఇంతకుముందు రోడ్లు గుంతలు ఉన్నాయి. ఈరోజు మన పంచాయతీ రోడ్లు, ఆర్ఎంపీ రోడ్లు రిపేర్లు చేసుకుంటూ ఉన్నాం. మొన్న 5,500 కోట్లతో సీసీ రోడ్లు వేసాము. అంతకుముందు 2-3 కోట్లతో సీసీ రోడ్లు వేసాము. ఈ రోజు మళ్ళీ రాబోయే కాలం అతి త్వరలోనే ఒక నెలలోనే ఒక 2.5 కోట్లతో మళ్ళీ సీసీ రోడ్స్, ట్రైన్స్, దాని తర్వాత ఫ్యాక్టరీలకు ఇంకొక 2 కోట్లు 3 కోట్లు వేసి 10 కోట్లు. ఇవన్నీ దగ్గర ఈ మధ్య కాలంలో ఊహించని విధంగా ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనం చేకూర్తులో చేశాం. నేను ఎమ్మెల్యేగా అన్నిటికైనా నాకు బాగా ఇష్టం ఏంటంటే అన్నిటికైనా ఈ బైపాస్ రోడ్ వేసాం. ఆ రోజు 10 కోట్లు అయినా కానీ చాలా బ్రహ్మాండమైన బైపాస్. నేను ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శాంక్షన్ చేపించి టెండర్ పిలిచాము. అందులో ఓడిపోయాం కాబట్టి దాని తర్వాత కంప్లీట్ అయింది. అయినా కానీ ఏదైనా కానీ దాన్ని బైపాస్ రోడ్, ఎందుకంటే దానివల్ల ఎన్నో యాక్సిడెంట్లు మిస్ అయ్యి అంతకుముందు అయితే రోజు ఎవరో ఒకళ్ళు టౌన్లో ఎవరో ఒక యాక్సిడెంట్ చేకూర్తి బైపాస్ వల్ల చాలా అభివృద్ధి జరిగింది. సో ఈరోజు అన్ని విధాలుగా మనము అభివృద్ధి చేస్తూ ఉన్నాము. మేము కూడా చేకూర్తి మీద ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి సంక్షేమం ప్రతి ఒక్కరికి అందే విధంగా నేను ప్రయత్నిస్తూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు మీ అందరూ ఏం ఆశించి ఓట్లు వేశారు. 161 సీట్లు ఎందుకు వేశారంటే అభివృద్ధి సంక్షేమం ఆయన వల్లనే సాధ్యం. ఇప్పుడున్న కష్ట పరిస్థితులను చేశారు. అదే విధంగా ఈరోజు వచ్చిన తర్వాత మన కాన్స్టిట్యూన్సీ మరీ ముఖ్యంగా ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూస్తూ రాబోయే కాలంలో కూడా ఇంకా గట్టిగా పనిచేసి ప్రతి ఒక్కరికి ఈ అభివృద్ధి సంక్షేమం అందే విధంగా ప్రయత్నిస్తామని సందర్భాన్ని తెలియజేస్తూ ఇక్కడ ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా సపోర్ట్ చేసిన వంశీ గారికి, ఎడ్లపల్లి శ్రీనివాస గారికి, ఆ పెద్దయ్య గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు పెట్టి సెలవు తీసుకుంటున్నాను. స్పాన్సర్స్
గొల్లపూడి హరి శివం ఫౌండేషన్. బూత్ ఇన్ఛార్జ్ చేమకుర్తి. కార్పొరేట్ జడా 11 ఒంగోలు. ముఖ్యంగా ఈరోజు స్పెషల్ గెస్ట్ విజయ్ కుమార్ గారికి చాలా థ్యాంక్స్. మీరు అడగగానే స్పోర్ట్స్ అనగానే ఫస్ట్ ప్రైజ్ మీరు అనౌన్స్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి మీకు. అలానే ఈ టోర్నమెంట్ రన్ చేయడానికి ఇంకొంతమంది హెల్ప్ చేశారు నాకు, వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాను. 2 minutes. ఫస్ట్ ఈ గ్రౌండ్ స్పాన్సర్ చేసింది నాకు, గ్రౌండ్ అడగగానే ఇచ్చింది ఫ్రెండ్ గోగినేని సుబ్బు, అబ్బాయికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. సెకండ్, ఈ టోర్నమెంట్ చేయడానికి ఎవరో ఒక టీం కావాలి, ఏదో ప్లాట్ఫామ్ కింద చేద్దాం అనుకున్నప్పుడు ఎన్టీఆర్ వర్ధంతి టయానికి పండగ టయానికి వచ్చింది. అప్పుడు తమ్ముడు సురేష్ ఈ టోర్నమెంట్ చేయాలన్నప్పుడు మొత్తం ఫస్ట్ నుంచి బాధ్యతలను తీసుకొని చేశాడు. థ్యాంక్స్ సురేష్. అలాగే ఇవన్నీ చేయడానికి నేను మొన్న ఎడ్లపల్లి రామారావు గారి హెల్ప్ కోసం వెళ్ళాను. నాకు అన్ని రకాలుగా సహాయం చేసి దీన్ని సక్సెస్ఫుల్ అయ్యేందుకు సహాయం చేసినందుకు థ్యాంక్స్ అన్న. అలానే ఈ టోర్నమెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఇది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేయడానికి అందరూ కష్టపడ్డారు. వాళ్ళ ప్రతి సందర్భం చూసుకుని అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. నేను స్పెషల్గా నాకు పక్కన ఫోన్ చేయగానే ఏదో పని చేసి పెట్టి టోర్నమెంట్కి సంబంధించి ఈ కార్యక్రమాన్ని సక్రమంగా నడిపించినందుకు ఫస్ట్ గొల్లపూడి తిరుమల మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎంఐసిసి. దీని గురించి ఒక ఎంఐసిసి ఎలా పుట్టిందని ఒక్క నిమిషం చెప్తాను మీకు. ఈ ఎంఐసిసి టీం అనేది నాది ఎస్ఆర్. దీని ఫౌండర్స్ మేమిద్దరం. ఫస్ట్లో చాలా మ్యాచ్లు గెలిచాం, మనమే ఆడి చాలా మ్యాచ్లు గెలిచాం. కంగ్రాచులేషన్స్ ఎంఐసిసి. నాకు చాలా సంతోషంగా ఉంది మీరు గెలిచినందుకు, పార్టిసిపేట్ చేసి గెలిచినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్దాని మేము కూడా రావాలి స్టేజ్ పైకి, బుచ్చితో పాటు రావాల్సిందే. మన ఫౌండర్స్ కమ్. ఎమ్మెల్యే గారు బిఎన్ విజయ్ కుమార్ గారు, విన్నింగ్ టీం ఎంవైసిసి చేమకుర్తి, కెప్టెన్ బుజ్జి అండ్ టీం. ఈనాటి టోర్నమెంట్ విజేత ఎంవైసిసి చేమకుర్తి, కెప్టెన్ బుజ్జి అండ్ టీం. స్పాన్సర్డ్ 1 lakh స్పాన్సర్డ్ ఎమ్మెల్యే గారు బిఎన్ విజయ్ కుమార్ గారు.